శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. మాకు మనస్వర మాధురి గ్రూప్ అని ఉంది. ఆ గ్రూపులో 389 మంది ఉంటారనమాట. 79 మంది ఉంటారనమాట. మనస్వర మాధురి అంటే ఏంటంటే రోజు ప్రొద్దుట 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజు ఒక భక్తి పాటన్న పాడాలి. విష్ణు సహస్రం, లలిత సహస్రం, ఏవైనా దేవుడి మనకి ఏ వస్తే అవి పాడి గ్రూప్లో పెట్టాలన్నమాట. సాయంత్రం విశ్లేషణ కార్యక్రమం ఉంటుందండి. అసలు గ్రూపు చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవి పాటలు పాడి పెట్టాలి. అందులో శ్రావణ మాసం టాక్స్ పెట్టారనమాట. అందులో ఈరోజు డ్రా తీస్తున్నారండి. నెల రోజులు లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి గిఫ్ట్లు బహుమతిగా ఇస్తారనమాట. ఈరోజు మా వదిన వాళ్ళు, ఇది మా పుట్టిల్లండి, మా ఊరు అనమాట. నూతనం. ఈవిడ మా వదిన, ఈవిడ మా కోడలు, ఈవిడ మా అక్క, ఈవిడ మా మరదలు అవుతుంది అనమాట. ఈరోజు లక్కీ డ్రా తీస్తున్నారనమాట మా ఊర్లో నూతనంలో. మన స్వరమాధురి గ్రూప్ చాలా బాగుంటుందండి. అసలు ఎంతమంది ఫ్రెండ్స్ అనుకున్నారు, ఎంతమందో, ఎంత ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తారో. చాలా బాగుంటుందండి. ఎవరన్నా జాయిన్ అయితే కూడా అవ్వచ్చు అనమాట. ఈరోజు నాకే వచ్చిందనమాట గిఫ్ట్. చాలా బాగుంటుందండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బురవాయిగూడెం పాకలపాటి రమాదేవి నాకు వచ్చిందనమాట గిఫ్ట్ వచ్చిందండి. డ్రాలో గెలుపొందారండి రమాదేవి గారు. అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చింది కదండి, చాలా సంతోషం. గిఫ్ట్ కాదు కానండి, అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినందుకు సంతోషంగా ఉందన్నమాట. అదే కాక అసలు ఈ గ్రూప్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఎంత బాగా, ఎంత ఆప్యాయతగా పలకరిస్తారో అని అంటే ఆప్యాయతగా. అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అందరూ చాలామంది బాగా పలకరిస్తున్నారు. చాలా బాగుందన్నమాట. అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది, పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు కానీ నా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నా వీడియో అయ్యే కదా అని పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మాట్లాడేది మా అక్కగారు కోడలండి, పెద్ద అక్క కోడలండి. అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చిందంటే అదొక ఆనందం కదండి. మనస్వర మాధురి గ్రూపు చాలా బాగుంటుందండి. ఇది మళ్ళీ లెక్క అయితే నేను తీయాలండి. మా ఊర్లో నేను తీయాలి డ్రా. నేను ఈ ఊర్లో ఒక్కదాన్నే ఉన్నాను గ్రూప్లో అని. నేను ఒక్కదాన్నే అన్నీ చేయలేను కదా, అందుకని మా ఊర్లోనే వదిన వాళ్ళనే తీయమన్నాను అనమాట. అసలు వైట్ పూలండి అవి. మనస్వర మాధురి డెకరేషన్ ఎలా చేశారో చూసాము. మా పిల్లలు, మా వదిన అందరూ, మా కోడలు సుజాత, కౌశల్యక్క అందరూ అనమాట. చాలా బాగుంది కదండి, ఎంత బాగుందో డెకరేషన్. లెక్క అయితే డ్రా నేను తీయాలి. మనకి తిప్పలు తప్పు అన్నట్టుంది. ఇవాళ వచ్చేద్దంట్లే, కట్టేయొద్దండి వాడిని, లాక్కండి అలాగా. మధ్యలో వేరే కట్ అయిపోయిందా? అయ్యో, ఇదేంటి నిన్న బాగా కనిపించలేదు కదండి అమ్మ. ఈ వీడియో ఎప్పుడప్పుడు పెడతానులే. ఇదిగోండి ఇలా రెడీ అయ్యారు. పువ్వులే తీసేయవలసింది కానీ తీయలేదు. నిమ్మకాయల దండలో బాగున్నారు కదండి. మా ముచ్చలం అనమాట, మా గ్రామ దేవత. అమ్మ చూసారు ఎంత బాగుంటారో. ముచ్చలం తల్లండి మా అమ్మ పేరు. అస్సలు నా పెళ్ళయ్యాక 2-3 సంవత్సరాల తర్వాత నుంచి ఒక్కరోజు కూడా అమ్మ దగ్గరికి రాకుండా నేను అస్సలు లేనండి. మా గ్రామ రోజు అలాగే మా ఊళ్ళో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి మా గ్రామ దేవత అక్కడ గంగానమ్మ తల్లండి అమ్మ వాళ్ళ ఊర్లో.
అక్కడ కూడా వెళ్ళే వచ్చేదాన్ని. ఈ మధ్య కొంచెం అమ్మని అశ్రద్ధ చేస్తున్నాను అనమాట. మొన్న నీళ్లు అంటే పోసేస్తుంది కొంచెం ఒంట్లో తెల్లారి బాగా కాంచాలి, ఇంకేం కాదు. ఒక్కరోజు కూడా మా అన్న